తెలిసినట్టు రాకీ గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ చిత్రాన్ని చాలా చాలా విజన్తో చాలా ప్యాషనేట్గా మన ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థమవుతోంది. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎన్నో సినిమాల ద్వారా సుపరిచితమైన ఇష్టమైన బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అర్చన గారు మెయిన్ లీడ్గా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అని మనకు తెలిసిందే. సో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మైథలాజికల్ డ్రామా అనే ఒక డిఫరెంట్ జాన్రాలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అయితే చాలా చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ సినిమాని చేసేసారు. సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత మనం మిగతా విశేషాలు మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి. సో ఆలస్యం చేయకుండా మోషన్ పోస్టర్ ఆఫ్ కర్మస్థలం ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో లైట్స్ ఆఫ్ చేసి మోషన్ పోస్టర్ ప్లే చేయండి ప్లీజ్. ఆడియన్స్ కి ఈ సినిమాని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. సో జస్ట్ ఈ బాధ్యత కూడా సో ఆ విషయంలో సహకరించడానికి వాళ్ళ ఆకాష్ గారు సినిమా కూడా ఆయన విజన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి. సో రాకీ గారు మీరు ముందు మాట్లాడేసి మీరు చెప్పాలనుకున్నవి చెప్పేసిన తర్వాత పిలుద్దామా. ఆల్సో ఐ రిక్వెస్ట్ కిల్లి క్రాంతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయన మనం చూడబోతూ ఉన్నాము. సో ఐ నౌ రిక్వెస్ట్ Vijay Shankar garu to please join the stage. Also we have beautiful Mithali here to please join the stage. And Mari Karmasthalam team ni wish cheyadaniki vichesina stage paiki ahvanam palkistunnamo. A beautiful soul and a wonderful person, Akash Jagannath garu, please welcome onto the stage. ఒక్కసారి మీడియా కోసం గ్రూప్ పిక్చర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ కర్మస్థలి కన్నా ముందు మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కుంభస్థలి. సో దాని తర్వాత దాని కంటిన్యూటీగా ఈ కర్మస్థలి వచ్చింది. నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్టు. బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ రాకీ సార్ చూసారు కదా విజువల్స్. అంటే ఎక్కడ ఒక పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీం ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది. బట్ వెరీ ప్యాషనేటెడ్ పీపుల్. సో ఇలాంటి సినిమాలు మంచి స్థాయిలో మంచి అవుట్పుట్ కంపల్సరీగా వస్తుంది. ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్, మోషన్ పోస్టే కాబట్టి ఫర్దర్ చాలా ఉన్నాయి. యూ కెన్ సీ వండర్స్. అంటే బీయింగ్ డెబ్యూ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి పిక్చర్ అవుతుంది అని నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ అవర్ టీమ్. Thank you, sir, for gracing the occasion, sir. Thank you. Thank you. Special thanks to media and thank you so much. Give me this opportunity. I'm really grateful to hear and blockbuster hone wali hai. Damn sure. All the best, all of you. जो भी हमने मेहनत की है बस अप्रिशिएशन मिलता जाए, यही उम्मीद है. Thank you so much. Jai Shri Ram, Jai Shri Ram. Thanks Rocky Garu for making me a part in Karmasthalam. 2022 I guess Kashmir Files వచ్చింది. 2023లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్డ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకా గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎక్కడ చూసినా టిప్పు సుల్తాను, ఔరంగజేబు వీళ్ళ గురించే రాశారు కానీ మన హిందుత్వ గొప్పతనం గురించి ఎవరు రాయలేదు. సో ఆల్రెడీ 5 ఫిల్మ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని ఒక గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియడానికి ఇట్లాంటి మనుషులు, అంటే మిగతా కమర్షియల్ సినిమాలు తీయడం, మిగతా సినిమాలు తీయడం అన్నీ వేరు.
మన గొప్పతనాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని ఒక స్క్రీన్ మీదకి తెచ్చి చూపించడం అనేది చాలా 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 గ్రేట్. అలాంటి సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయింది, ఇది ఆగదు. ఈ కర్మస్థలం తర్వాత కుంభస్థలం వస్తుంది. రీసెంట్గా మీరు వినుంటారు, చావాలో యాక్ట్ చేసిన విక్కీ కౌశల్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ ద మెయిన్ లీడ్ యాజ్ పరశురాముడు. దీని తర్వాత అగైన్ పీపుల్ మీడియాలో మాఖాళి అని వస్తుంది, అది కూడా హిందుత్వంకి సంబంధించిన సినిమా. సో మీరందరూ నిజాన్ని, ఉన్న నిజమైన బలాన్ని, ఎప్పటి నుంచో ఉన్న సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి నిజమే తెలియాలి. ఏదో బ్రెడ్ మీద బటర్ పూసి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. సో ఇట్లాంటి సినిమాలు మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. ఆకాష్ గురించి ఒక్క చిన్న మాట చెప్పాలి. అంటే ఆకాష్ నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఇలా నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఇలా నడుస్తూ సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అని చూసారు, చొప్పులు ఇప్పేసి అంత దూరంలో ఏదో ఒక స్టోన్ ఉంది, ఆ రాయిని దండం పెడుతున్నాడు. సో ఇట్లాంటి సినిమాలకి ఇట్లాంటి వాళ్ళు మించిన బెస్ట్ గెస్ట్ ఇంకెవరు ఉండరు. హీఈస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ టు బీ హియర్. అంత నిజమైన ధర్మాన్ని పాటించి, అంత నిజమైన ప్రేమను దేవుడి మీద చూపించే లాంటి వాళ్ళు ఇక్కడికి గెస్ట్గా రావడం ఒక ప్రధానమంత్రి కన్నా ఎక్కువ నేను భావిస్తున్నాను. సో మీరందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. జై శ్రీరామ్. So I don't know a word of a Telugu also. Yeah, but it's okay. English. Yes, yeah. no problem. So Jai Sri Ram guys, and me myself Yuvraj. I'm from Pune, and sir met me like 6 to 8 months before, and I was in. And the only two-liner story what he gave, it is all about Sanatana, and I said I'm totally in for the film. Yes, yeah. So that's it. He's a very hardworking guy. He has put his 100% effort. He has put everything into it. And yes, thank you. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన ఆకాష్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ అన్న విజయశంకర్ అన్న చాలా చాలా హ్యాపీ మీరు వచ్చినందుకు. నాలాంటి ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్కి ఇలా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ యాడ్ ఆన్ అవుతుందని నేను నమ్ముతున్నా. కర్మస్థలం గురించి మార్కండేయ పురాణం ఈ సినిమా అనేది ఇక్కడ ప్రజెంట్ చేసే ముందు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక ఫెస్టివల్ వస్తే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అది దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా దాని సెలబ్రేషన్ కోసం అందరు చాలా కష్టపడతారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3 days హాలిడేస్, ఈరోజు ఒక 10 days హాలిడేస్, ఈ మైండ్ సెట్ని మనం పెట్టుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యాక్ట్ ఒప్పుకుంటాను అందరికీ. కానీ దాని వెనకాల ఒక పురాణిక ఒక హిస్టరీ ఉంది, ఒక ఎపికల్ జర్నీ ఉంది, దాని వెనకాల ఒక బ్యాటిల్ ఉంది, దాని వెనకాల ఒక వార్ ఉంది, దాని వెనకాల ఒక చెప్పదలుచుకున్నంత చాలా పెద్ద ఒక ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో ఎంతో మంది లైఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. కొన్ని నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది బ్యాటిల్ అయిన కొన్ని చావులు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపెట్టలేదు, కానీ దీంట్లో ఒక మంచి లైన్ని చూపెట్టాను. అదేంటంటే మహిషాసుర మర్దిని అనే ఒక పాయింట్ మీద వస్తున్నాను. సో ఇది ఒక్కసారి మార్కండేయ పురాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందు అడిగేది, మోషన్ పోస్టర్ ఎలా ఉంది? సో థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే మార్కండేయ పురాణాన్ని నేను ఎంత ప్యూరిటీగా నేను నమ్మానో అదే ప్యూరిటీగా ఈ సినిమాలో చూపిస్తున్నాను. కర్మస్థలంలో సార్ అన్నట్టు కుంభస్థలంలో విష్ణు పురాణం మీద మాట్లాడుతున్నాను. సో బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్యూర్ డివైన్ తోటి, ప్యూర్ లవ్ తోటి చేసిన సబ్జెక్ట్. ఎవ్రీ పాయింట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పింది అదే. విజువల్ చూసాక ఏ ఒక్కరికి కూడా నేను ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ రానివ్వను. నేను షూర్గా 2026 or 27 వరకు టాప్ 10 డైరెక్టర్ లిస్ట్లో వెళ్ళాలనేది నా టార్గెట్. అండ్ 101% నేను దానికోసం డే అండ్ నైట్, నా గొంతు పోయినా నేను డే అండ్ నైట్ 365 days వితౌట్ హాలిడే నేను కష్టపడుతున్నా ఈ సినిమా కోసం. నాలో ఉన్న ప్యాషన్, అగ్రెషన్ ఉంది అని నేను నమ్ముతున్నాను. అంతే తప్ప నేను ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇన్స్పైర్డ్ బై మెనీ ఫిలిమ్స్ లైక్ ఆక్వామ్యాన్, మార్వెల్, ఏదైనా కావనియండి. కానీ మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా దానికంటే ఆక్వామ్యాన్, ఇన్ఫినిటీ వార్, థార్ ఉన్నారు, థానోస్ ఉన్నారు, సూపర్ మ్యాన్ ఉన్నారు, స్పైడర్ మ్యాన్ ఉన్నారు, లైక్ హనుమాన్, లైక్ జై శ్రీరామ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో దే ఫాట్ దర్ బ్యాటిల్ సో బిగ్. అండ్ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ డీపీలో కానీ ఫోటోలు పెట్టుకోవడమే అదొక్కటే చేయడం కాదు, దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని నేను ప్రజెంట్ చేయడానికి 2.5 hours ఈ మూవీలో A to Z ప్రతి పాయింట్లో ఒక డివోషనల్ టచ్ వస్తుంది. బిఫోర్ ఇంటర్వెల్ చేతులు మొక్కేసి బయటికి ఇంటర్వెల్కి వెళ్ళి పాప్కార్న్ తినాలా లేదా అనే సీక్వెన్స్ తీసుకురావడం కోసం నేను చాలా కష్టపడ్డాను.
అండ్ ఐ అష్యూర్ దట్ కి ఆ ప్రామిస్ని నేను ఎవ్రీ ఈవెంట్లో నేను ప్రాపర్గా చెప్పేది అదొకటే. అండ్ ఆ విజువల్స్కి తగ్గట్టుగానే నెక్స్ట్ కూడా ఉండబోతుంది. ఇది నా జస్ట్ ప్రామిస్ మాత్రమే. అండ్ స్లోలీ దాని గురించి మాట్లాడాల్సిన సమయం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరు ఇక్కడ వచ్చినందుకు. కర్మస్థలం కోసం వచ్చిన ఇక్కడికి ఒక్క టీం అయినా కానివ్వండి, మేడం మీ 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 ఇంటర్వ్యూస్ చాలా చూసి వస్తాం, బట్ ఫైనల్లీ యు ఆర్ టుడే. అండ్ నాలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇది ఒక ఆనర్ అందరూ. అండ్ సార్ మీరు మళ్ళీ వచ్చారు, మళ్ళీ నేను మీకోసం చాలా ప్రేమగా చూస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ సీన్ యువర్ పొలైట్నెస్ అండ్ డీసెన్సీ అండ్ వర్క్ అడిక్షన్ అండ్ డెడికేషన్ లెవెల్. మీరు మాట్లాడే ప్రతి ఒక్క స్పీచ్ చూసాను నేను. ఈరోజు మీరు వస్తున్నారంటే చాలా అందరికంటే ముందే నేను ప్రిపేర్ అయ్యి రావాల్సి వచ్చింది. సో దట్ వాట్ ఐ షుడ్ టాక్ అంటే చాలా ఉంది లిస్ట్లో, కానీ ఇక్కడ అంతమంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ మీరు ఆచరణలో మీ సూపర్ సార్ పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తల్వార్ ఎలా నచ్చింది చూసారు కదా అందరు. ఫైర్ సార్, యూఆర్ సో ఫైర్. క్రాంతి అన్న హీస్ వెరీ లవింగ్ పర్సన్. అండ్ అసలు ఆయన దగ్గర 0% ఈగో యాటిట్యూడ్ ఉంటుంది సార్. చాలా లవబుల్ పర్సన్. ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యారు. అండ్ నా హార్డ్ వర్క్ జర్నీ చెప్పిన తర్వాత అన్న నాకు నాకు ఒక మంచి వెనకాల ఒక బ్యాకప్ లా నిలబడ్డారు. సో హీస్ లైక్ వన్ సూపర్ పవర్ స్టాండింగ్ బ్యాక్ స్టేజ్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సతీష్ సార్, యు ఆర్ మై ఫస్ట్ కాస్ట్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్, అండ్ సమ్వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ట్రై చేస్తున్నాను అండ్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్, you trusted in me and you always appreciated me. And thank you media and everyone, thank you so much. First of all, thank you for inviting me here. కర్మస్థలం టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంది. చూడంగానే ఇమ్మీడియట్గా మైండ్లోకి వెళ్ళిపోయే టైటిల్ అదిరిపోయిందండి. అండ్ మరోవర్ నేను ఇప్పుడు వచ్చే దారిలో కర్మస్థలం ప్రీవియస్ అన్నీ చూసుకుని ఇంటర్వ్యూలు అన్నీ చూసుకుని వచ్చాను. చాలా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ ఈ రేంజ్లో చేస్తున్నారు. రిలీజ్కి కూడా ఇదే రేంజ్లో ప్రమోషన్ చేయండి. బికాస్ నా రాజరేఖ మూవీలో ప్రమోషన్స్ చాలా లెస్ అయింది. సో మూవీకి మనం ఒక మంచి ప్రోడక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అడ్వర్టైజ్ చేయడం అంతకంటే చాలా ఇంపార్టెంట్. 10 మందికి తెలియాలి. సో ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే టాలీవుడ్లో చాలా మూవీస్ బాగా చేస్తున్నారు, మంచి వాల్యూస్తో చేస్తున్నారు, టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా చేస్తున్నారు. బట్ ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి డ్రాప్ అయిపోతున్నారు. సో ఈ మూవీకి అలా కాకుండా ప్రమోషన్స్ వైజ్ చాలా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ మీరు ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడతారు టాలీవుడ్లో. మీలో నాకు ఆ కసి కనిపించింది. ఇందాక చెప్పారు టాప్ 10లో ఉండాలని. డెఫినెట్లీ మీరు ఉంటారు. ఇంకో 1 ఇయర్లో రిలీజ్ అవ్వగానే ఆ లిస్ట్లోకి వెళ్ళిపోతారు, ఐఎమ్ షూర్. బికాస్ మన టాలీవుడ్లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి టాలెంటెడ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే మన టాలీవుడ్లో రాజమౌళిలో ఒక 100 మంది ఉన్నారు, అందులో ఇతను ఒకతను. సో ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు రాజమౌళి అవుతారు, ప్రతి ఒక్కరు ఒక సుకుమార్ అవుతారు, ప్రతి ఒక్కరు ఒక బోయపాటి అవుతారు. ఇలానే ఉంటుంది. సో ఈ కర్మస్థలం టాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాక అన్నందుకు చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ కార్తికేయ కానీ ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ దిస్ యంగ్ డైరెక్టర్ అ లైఫ్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సారీ చెప్పాలి, కొంచెం లేట్ అయింది. సో ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హౌ అంటే ఆన్ డైలీ బేసిసా లేకపోతే చాలా డివైన్ గా అలాగనా? అంటే డివైన్ గానే, బట్ యా ఐ స్టార్టెడ్ బిలీవింగ్ రీసెంట్లీ ఇన్ కర్మ దట్ యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ గుడ్ ప్లీజ్ డూ గుడ్. సో ఇఫ్ యూ డూయింగ్ బ్యాడ్ సమ్ డే ఇట్ విల్ కమ్ అండ్ హిట్ యూ అని రియలైజేషన్కి వచ్చా. సో యా, ఎనీ ఇన్సిడెంట్ దట్ మేడ్ యూ రియలైజ్ దట్? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి.
చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. Yeah. సో తెలియకుండా మనం నేర్చుకుంటుంటాం ఫ్రమ్ అవును. స్మాల్ బేబీ స్టెప్స్. సో అలాగా అలా ఒక రియలైజేషన్ రావడం అంతే. దట్స్ ఇట్. ఆకాష్ జగన్నాథ్ గారిని మేము ఇలాంటి ఒక ప్యూర్ మైథాలజీ మూవీలో జాన్రాలో చూడబోతున్నామా, చూడగలుగుతామా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి. బట్ వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి కథ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టార్ట్ చేస్తానండి. మన మైథాలజీలో ఆకాష్ జగన్నాథ్ గారిని ఒక క్యారెక్టర్ ని ఎంచుకోమంటే మీరు ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రామాయణ మహాభారతాలు ఎందులోనైనా సరే. లేదండి, అది చెప్పకూడదు. చెప్తే బాగోదు. ఏమో అది చెప్తే ఎవరైనా- రాసేటప్పుడే రైటర్స్ కి వెంటనే అది అలా. నో అంటే ఒకటని కాదు, మన మైథాలజీ మనకి కంప్లీట్ అంటే మనకు తెలియని హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎనీ క్యారెక్టర్ ఏదైనా మంచి పాత్ర ఉంటే, ఒకవేళ నేను అందులో ఏ క్యారెక్టర్ ప్లే చేయకపోయినా సంథింగ్ సపోర్టింగ్ దట్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యా, ఓకే, ఏ పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. యా, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్. మళ్ళీ ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తుంది అని నమ్ముతున్నాము. ఎస్, హియర్ వి గో. సో ఆకాష్ జగన్నాథ్ గారు is launching the motion poster of Karmasthalam on YouTube kuda. Thank you so much Akash garu for being here and blessing the team and making their day very special. Thank you so much once again. Thank you so much. Hi Andy. Hi. This is Rani from Telugu 79. Yes. So, కర్మస్థలం అండ్ మార్కండేయ మార్కండేయపురం పురాణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మార్కండేయ పురాణం అనేది మార్కండేయుడి స్టోరీ. బట్ ఈ కర్మస్థలంలో జరిగే వింతలన్నీ మార్కండేయ పురాణానికి ఆ కర్మకి బేస్ అయి ఉంటుంది. అదంతా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో టచ్ అవుతుంది. దిస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ సమ్వేర్ సమ్హౌ అనేది ఒక చిన్న ఆస్పెక్ట్స్ మనతో కూడా జరుగుతూ ఉంటుంది. యా, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే మీరు దీంట్లో మార్కండేయ పురాణం గురించి ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళున్నారా, లేదు అంటే జస్ట్ అలా దాంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ తీసుకుని చేయటం? లేదు, దాంట్లో మెయిన్ పాయింట్ ఏమైతే ఉందో అది ఉంటుంది మేడం. బట్ అది కాకుండా యూనిక్గా ఏముంటుంది అనే దాని మీదనే కొంచెం వర్క్ చేశాము. బట్ దట్ ఈస్ కనెక్టెడ్ టువర్డ్స్ మార్కండేయ పురాణం ఓన్లీ. సో ఈ మూవీలో దుర్గామాతగా ఎవరు చేయబోతున్నారు? ఆల్రెడీ అర్చన గారు చేశారు, అది అనౌన్స్ చేశాం లాస్ట్ టైంలోనే మా దుర్గా గారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మహిషాసుర ఎవరు చేస్తున్నారు అనేదే మెయిన్ లిస్ట్. ఈ మధ్యలో అంత విలన్ మీదనే ఎక్కువ కళ్ళు ఉన్నాయి కాబట్టి. సో మహిషాసుర ఈజ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అది హిస్టరీలో చూసుకున్నా, సినిమాలో చూసుకున్నా, రియాలిటీలో మీరు విజువల్లో చూసి ఉండొచ్చు, వాళ్ళ అడుగులే తెలిసిపోతుంది. సో దిస్ విల్ బి డిఫరెంట్లీ అగైన్ విజువల్ డిఫరెంట్ ట్రీట్ ఉంటుంది మేడం. హాయ్ అండి. Hi, madam. అంజలి. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ వి ఆల్ నో దట్ అర్చన గారు లైక్ క్లాసికల్ గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని. ఈస్ దర్ ఎనీ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, లైక్ ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి మెస్మరైజ్ అవ్వడం కానీ, షూర్ ఆర్ ఎల్స్ హాంట్ అవ్వడం, మర్చిపోలేకుండా యా ఉండడం? యా యాక్చువల్లీ క్యారెక్టర్ చేసేటప్పుడు తను క్యారెక్టర్ నుండి వచ్చినప్పుడు చాలా నార్మల్గా ఉన్నారు, వెరీ సింపుల్, ఏదో షూట్ జరుగుతుందని. బట్ వన్స్ షీ వాజ్ ఇన్ అవతార్, ఆ అవతారంలో వచ్చాక ప్యాకప్ అయ్యేంత వరకు తను మళ్ళీ క్యారీ వ్యాన్లో వెళ్ళలేదు. అండ్ నాలాంటి వాళ్ళు ఒక న్యూ డైరెక్టర్కి ఐ హ్యావ్ టు ప్లీజ్ ఎవ్రీ యాక్టర్ బేసికలీ. ఈ సీన్ ఉంది, ఆ సీన్ ఉంది మేడం, ఆ సీన్ ఉంది సార్, నాకు ఆ ప్రాబ్లం రానివ్వలేదు. వెరీ కంఫర్ట్ అండ్ షీ కంప్లీట్లీ బేసికలీ షీఈ్ అ గుడ్ డాన్సర్. తను పౌర్ణమి మూవీలో కూడా చూసి ఉండొచ్చు ఆ సీక్వెన్స్. సో ఆ ఎలిమెంట్, దానికి మించిన ఎనర్జీ మూవీలో ఉంటుంది తన పర్ఫార్మెన్స్. ఓకే, కెన్ ఐ నో, అంటే బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి సో అంటే లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఉండాలి. బట్ అర్చన గారిని పర్టికులర్గా ఒక మెయిన్ అమ్మవారి క్యారెక్టర్గా చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? ద మేజర్ రీజన్ ఇస్ డాన్స్ దట్ ఐ టోల్డ్ యూ. ఎందుకంటే ఆ తాండవం లేనిది ఆ సీక్వెన్స్కి అందం రాదు. అండ్ బేసికలీ మ్యాజికల్ ఐస్ ఉండాలి ఆ సీన్లో. వెన్ వీ సీ ఎనీ గాడెస్ ఆర్ అది మన ప్యూరిటీ ఇన్ ఐస్ చూడాల్సి వస్తుంది. సో బేసికల్లీ బిఫోర్ దట్ ఐ గాట్ మెనీ ప్రొఫైల్స్ ఫ్రమ్ మై టీమ్, బట్ ఎందుకు అక్కడ స్టక్ అయ్యాం. దాని తర్వాత కూడా 3-4 months వరకు అదే జరుగుతుంది. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అయితే ఉంది, షూట్ జరుగుతూ ఉంది, బట్ ఓన్లీ ఆ పర్టికులర్ పోర్షన్ దగ్గరనే ఆగింది. సో సమ్వేర్ అది ఒక డివైన్ కాల్ అని నా ఫీలింగ్. హలో సార్. సార్,
సార్ బేసిక్గా మార్కండేయపురం ప్రభావం చాలా వరకు పురాణంలో ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ ఆ, అంటే దసరా టైంలో కానీ లేకపోతే భారతదేశంలో ఉన్న ఈ దుర్గా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవును సార్. సో వాటిల్లో ఈ మార్కండేయ పురాణంలో ఏమైతే ఈ దేవి మహత్యం ఉందో వాటిని ఆ టైంలో పారాయణం చేస్తూ ఉంటారు. సార్ సో దాని ఇంపాక్ట్ అంతవరకు ఉంది. అవును. సో మీరు ఎంతవరకు స్క్రీన్ మీద మేము చూస్తే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సో ఎలాంటి సెగ్మెంట్స్ ని మీరు ఫాలోఅప్ చేసుకున్నారు ఏంటి ఏం చెప్తారు? దీని ముందు ఒక ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను. రీసెంట్లీ హైదరాబాద్లో కొన్ని మంత్స్ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అది బేసికల్గా బాడీలో ఒక బ్లడ్ని సర్క్యులేట్ చేసిన వీడియో అది. దాని గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా తెలిసిపోయి ఉండొచ్చు, అందరు చూసిన వీడియోనే అది. Yes, ఎవరో ఒక విగ్రహం టెంపుల్లో వెళ్ళేసి కాళ్ళతో తనడం. బేసికల్గా ఆ సీన్ చూస్తూ ఉంటే ఐ వాజ్ షివరింగ్ అండ్ ఐ వాజ్ థండర్ అండ్ నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఐ డోంట్ నో వై. నేను అంత ప్యూర్ డివైన్ పర్సన్ ఏం కాదు ముందు, బట్ కొన్ని వెన్ ఐ స్టార్టెడ్ ది స్క్రిప్ట్ దాని తర్వాత స్లోలీ మ్యాజికల్గా ఐ గాట్ ఎవ్రీథింగ్. నేను ఏదనుకున్నా ఆ రోజు సెట్లో వర్షం పడినా ఏ జరిగినా ఏ ఒక్కనాడు షూట్ ఆగలేదు. నేను ఏ ఒక్క సీన్ అనుకున్నా కూడా ఆ రోజు ఆ సీన్ ఆగలేదు. ఒక యాక్టర్ దగ్గర వెళ్ళి నరేషన్ ఇస్తే నో అన్న చెప్పిన యాక్టర్ లేరు. నా సైడ్ నుండి మేకర్ స్ట్రాంగ్ లేకపోయి ఉండొచ్చు, బట్ ఐ మెట్ వెరీ బిగ్ యాక్టర్స్ ఫ్రమ్ ముంబై. నేను లాస్ట్ 3 మీటింగ్స్ చేశాను ముంబైలో. దీని తర్వాత దీని ప్యారలల్ యూనివర్స్ ఉంది, దీనికి 10 times బిగ్గర్ వరల్డ్, అది 10 times బిగ్గర్ బడ్జెట్. సో దానికోసం నేను దీన్ని బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికల్గా చిన్నగా స్టార్ట్ చేశాం, బట్ వెన్ నాకు ఒక వేరే పెద్ద కంపెనీ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐఎమ్ మేకింగ్ ఇట్ సో హ్యాపీ అన్నమాట అది. సో బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు సో గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న దేవిపుత్రుడు ఇవన్నీ కూడా సార్ సార్ సో ఉన్నంతలో గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో బట్ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకు వచ్చేసరికి కథను ఇవన్నీ బాగున్నా కూడా Sir. గ్రాఫిక్స్ వచ్చేసరికి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. 100%. ఏదో కొంచెం అంటే పచ్చిగా చెప్పాలంటే ఏదో అమీర్పేట్ గ్రాఫిక్స్ Yes, 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 yes. సో ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి జాగ్రత్త- mistakes లేకుండా Sir, ఎలాంటి జాగ్రత్తలు నాకైతే ఏనాడు ఆ ప్రాబ్లం రాలేదు సార్. బికాస్ నేను ఒక చిన్న పోస్టర్ చేసిన దాంట్లో 10 times నేను ఆలోచించి దాంట్లో డీటెయిలింగ్ చూస్తాను. అలాంటిది నేను సీజీలో గ్రాఫిక్స్లో బడ్జెట్ని బేస్ చేసి ఏనాడు వర్క్ చేయలేదు. బేసికల్గా బడ్జెట్ అనేది అది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. ప్యూర్గా చేసినప్పుడు ప్రతి ఒక్క సీక్వెన్సెస్ని మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ దోస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ there are many passionate technicians, there are many passionate technical people who are working across India, not only in Hyderabad or Pune or Mumbai, across India, out of country లో కూడా ఉన్నారు. సో నేను చాలా డిఫరెంట్ కంట్రీస్ నుండి స్టేట్స్ నుండి పీపుల్ నాకు ఇండివిజువల్గా ఈ షార్ట్ చేసింది నార్త్ అమెరికా నుండి వచ్చిన టెక్నికల్ షార్ట్. సో ఎక్కడైనా అది చిన్న సినిమా షార్ట్ అనేది ఫీలింగ్ అయితే నాకు రాలేదు. నేను చాలా మందికి చూపించాను, ఎవ్రీబడి సైడ్ ఇట్ ఈస్ గుడ్, బట్ గుడ్ అనేది కాదు ఇంకా బెటర్ చేయాలనే ఒక పర్సెప్షన్లోనే ఉండిపోయాం. సో అది ఆ విజువల్ అయితే ఎక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా రాదు సార్. అంటే ఇంకా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి సార్ తెలియని జనాలకి తెలియజేయాలి అనేదేనా మీ కృషి? 100% సార్, 100% తెలుసుకోవాలి కదా సార్. బుక్స్లో చదివిన ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఫిల్అప్ చేసేసి వదిలేసాం కాదు కదా సార్. సనాతన ధర్మం అనేది చాలా పెద్దది. వీ హ్యావ్ టు నో. నా ద్వారా నేను ఒక 3 వరల్డ్ని డిజైన్ చేశాను. నా 3 వరల్డ్లో ఆల్మోస్ట్ నేను సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఎవ్రీ ఫిలింలో ఎవ్రీ సీక్వెన్స్లో ఆల్మోస్ట్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ ఫిలింలో 40 to 50 మెంబర్స్ ఉంటారు. దే విల్ పోర్ట్రే దేర్ క్యారెక్టర్ అండ్ దే లీవ్. బట్ ఆ క్యారెక్టర్స్ గూస్ బంప్స్ వచ్చే సీక్వెన్సెస్ నేను డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే సనాతన ధర్మం అంటే చాలా మంది ఓకే, బట్ ఇప్పుడు చాలా మంది యూత్ కి Sir. అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు, ఎందుకంటే Sir. ఆయన ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. Sure, సో sir. ఈ సినిమాకి ఆయన ఏమన్నా సో ఇంక్లూడ్ చేసి ఏదైనా ఒక ఈవెంట్ కి లేకపోతే ఈ సినిమా టీజర్ ఆయనకి చూపించడం ఇలాంటివి ఏమన్నా ట్రై చేస్తున్నారు మీరు యాజ్ ఏ డైరెక్టర్? అలాంటి ఆప్షన్ వస్తే 100% నాకంటే బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు సార్. అదొక పెద్ద ఇన్స్పిరేషన్ కిందకే ఫీల్ అవుతాను నేను. బట్ ప్రెసెంట్లీ ఇది అంత దూరం రీచ్ అవ్వాలని నేను ఫస్ట్ కోరుకుంటున్నా. అది మీ అందరి సపోర్ట్ తోటే రీచ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్యూర్ లవ్ తోటే షేర్ అవుతుంది. ప్యూర్ లవ్ తోటే ప్రతి ఒక్కరు చూసి దాన్ని లైక్ అనేది వస్తుంది. ఒకరికి చెప్పి నేను చూడండి అంటే అది రాదు. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ పుట్ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ మై ఎఫర్ట్స్, అది టీమ్ ఎఫర్ట్స్. సో ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ ఎవ్రీబడీస్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలకు వేరే రాష్ట్రాల్లో ట్యాక్సీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. షూర్ సార్. ఏ కాన్ఫిడెంట్ తోని పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తున్నారు? నాకు ఏనాడు ఆ భయం లేదు సార్. టు బి ఆనెస్ట్, ఇది నా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నేను అదే ముందే చెప్పాను. నేను సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ ముంబైలో వెళ్ళి హైదరాబాద్లో చాలా మంచి కంపెనీస్ వెళ్ళి టైఅప్ చేసేసి కలిసి వచ్చాను. నాకు ఎక్కడి నుండి కూడా నాకేం రిజెక్షన్స్ ఏం రాలేదు. అండ్ రిజెక్ట్ చేసిన వాళ్ళైతే నా దృష్టిలో అయితే నేనేం చెడుగా చెప్పదలుచుకోలేదు. బట్ ఇఫ్ దే ఆర్ రిజెక్టింగ్ మా దుర్గాస్ ఫిలిం, దే ఆర్ రిజెక్టింగ్ దేర్ మదర్ ఇన్ దర్ హౌస్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్.
సో ఇది నా మళ్ళీ స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రిజెక్టింగ్ మై ఫిలిం దెన్ యు ఆర్ రిజెక్టింగ్ యువర్ మదర్ ఇన్ యువర్ హౌస్. దట్స్ అ స్ట్రేట్ ఆన్సర్. సార్ ఇప్పుడు నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్ టైప్ ఆఫ్ మూవీ అని పెట్టారు కదా, ఎస్ సార్. అంటే ఈ షూటింగ్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ఎక్కడ బేసికలీ షూట్స్ అన్ని న్యాచురల్ గానే జరిగాయి సార్. వాట్ ఎవర్ ద బ్లూ మ్యాట్ షూట్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ అదొక నెవర్ సీన్ బిఫోర్ వరల్డ్ లాగానే ఉంటుంది. మోషన్ పోస్టర్లో మీకు ఒక యాక్టర్ కనిపించలేదు, ఒక క్యారెక్టర్ కనిపించలేదు, బట్ వీ హ్యావ్ షోడ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు షో. అది నెవర్ సీన్ అనేది దాని బేసిస్ మీద వచ్చింది సార్. ఓకే సార్, ఇప్పుడు మార్కండేయ పురాణం అని పెట్టారు కదా, అంటే దాని నుంచి ఆ గ్రంథం నుంచి తీసుకున్న స్టోరీయా లేకపోతే మీరు ఏమైనా యాడ్ చేయడం జరిగింది? దాని నుండి ఒక లైన్ ఇన్స్పైర్ అయ్యాం సార్, అంతే. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇస్ నాట్ అన్ ఇల్యూషన్ స్టోరీ, బట్ రియలిస్టిక్ కి దగ్గరలోనే ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ సార్ ఇది సీక్వెల్స్ లో కానీ ఏమైనా స్టార్స్ ఏమైనా చూపించడం జరుగుద్దా మూవీలో? 100% సార్. నెక్స్ట్ సీక్వెల్ కి చాలా పెద్ద స్టార్ తోటే మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 month అది ఆన్ బోర్డ్ వస్తారు సార్. నేమ్ ఏమైనా? నేమ్ అయితే సారీ చెప్పలేను సార్, బట్ దీంట్లో నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని కాబట్టి నేను అంత పెద్ద పెద్ద పేర్లు చెప్పలేను. అండ్ వన్ గుడ్ నేమ్ ఈజ్ ఇనఫ్ టు అక్రాస్ ఇండియా. ఒక పాన్ ఇండియా నేమ్ అయితే ఉంది సార్, ఆ పాన్ ఇండియా నేమ్ ఉంది. బట్ పార్ట్ 3కి కూడా దీంతో పాటు ప్యారలల్లో యూనివర్స్ ఏం చేయట్లేదు. పార్ట్ 2లోనే ఒక హాలీవుడ్ యాక్టర్ని కూడా తీసుకురావడం ప్లానింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మెయిల్ కాన్వర్సేషన్ జరుగుతున్నాయి, అప్రూవల్స్ వస్తున్నాయి. విత్ నెక్స్ట్ మంత్ టీజర్ కల్లా నేను ఒక మంచి అనౌన్స్మెంట్ ఇస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్వీటెస్ట్ మీడియా అన్ని సినిమాలని సపోర్ట్ చేయడానికి ఒక పక్క లేట్ అవుతున్నా వెయిట్ చేసి అడుగుతున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. సో ఇందాక చెప్పినట్టు టీజర్తో మళ్ళీ మన ముందుకు వస్తారు టీమ్. సీ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.